విశాఖ మహానాడుకు హాజరైన కార్యకర్తలు నేతల కోసం పసందైన వంటలను తయారు చేస్తున్నారు. పలు ప్రాంతాలకు చెందిన వెరైటీలను తయారు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో మహానాడుకు వస్తున్న అతిథులకు ఆహా ఏమి రుచి తినరా మేమరిచి అంటూ ఇక్కడికి వచ్చే అతిథులందరికీ కూడా విందు భోజనాలు వడ్డిస్తున్నారు. మరి ఈ విందు భోజనాలు వడ్డిస్తుంటే వచ్చే అతిథులు వివాహ భోజనం అన్నట్లుగా భోజనాలు చేస్తూ ఉంటే దాని వెనుక ఎంతోమంది శ్రామికుల శ్రమ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపుగా వందలాది మంది ఇక్కడ ఈ విందు భోజనాలను తయారు చేసేందుకు పనిచేస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ చాలామంది శ్రామికులు మనతో ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఏ ఏ రకాలు వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు, వచ్చే వాళ్ళకి అన్నపానీయాలు అందించడంలో వీళ్ళ పాత్ర ఎట్లా ఉంది అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అక్కడ మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మహానాడులో ఎలాగ వంటలు? ఒడిశా నుంచి వచ్చాం, శివాజీ గారి తాలూకు ఇందుపల్లి నుంచి వచ్చాం. మొత్తం 400 మంది వంటవాళ్ళు 3-4 రోజుల నుంచి చేస్తున్నాం. అంటే ఇంత వేడిలో ఇంత టెంపరేచర్లో మీరు వంటల దగ్గర ఉన్నారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని వెరైటీస్ చేయాలా ఇంకా అనిపిస్తుంది. మాకు చాలా బాధ్యతగా ఉంది. తీసుకున్నాం, చేస్తున్నాం, చాలా హాయిగా ఉంది. మేము 500 మంది సప్లయర్స్ వచ్చామండి. 5 రోజుల క్రితం వచ్చాం. మొత్తం పని శుభ్రంగా మా శివాజీ అంబికా క్యాటరింగ్ శివాజీ గారి తరఫున మేము వర్క్ చేయడానికి వచ్చాం. మా బాధ్యతగా అది ఫీల్ అయ్యి మేము చేసాం. తెలుగుదేశం అంటే అభిమానంతో మేము చేసాం. మా బాధ్యత మేము శుభ్రంగా చేయాలని మేము సంతోషంగా హ్యాపీగా చేసాం, వర్క్ చేసాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎంతమంది ఇక్కడ అందరూ పని చేస్తున్నారు, ఏంటి అసలు మీరు ఏ ఊర్ల నుంచి వచ్చారు? ఇంతకుముందు మహానాడులో పనిచేశారు? ఇంతకుముందు 3 మహానాడులో పనిచేసామండి. ఇది 3వ మహానాడు అండి. ఇంతకుముందు 2 హైదరాబాదు తిరుపతిలో చేసాము. దాని తర్వాత విజయవాడ ఉమెన్స్ పార్లమెంట్ చేసాము 2వ నెలలో. అన్నీ కూడా చాలా బాగా చేసాము. ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో చేస్తుంటే 3వ రోజు అయిపోతుందని మాకు బాధ వేస్తుంది. మళ్ళీ మహానాడు ఎప్పుడు వచ్చింది, మళ్ళీ చేయాలని ఆశపడుతున్నాము. మేము టీడీపీ తరఫున వచ్చామండి. అంబికా క్యాటరింగ్ శివాజీ గారి తరఫున వచ్చామండి. మాది ఇందుపల్లి వంటను. దాదాపు మా స్టాఫ్ 600 నుండి 800 మంది దాకా వచ్చాము. మీరు దాదాపు 50 నుండి 60,000 మంది నిన్న రిసెప్షన్ చేసామండి. వాళ్ళు వచ్చి 40 నుండి 50 దాకా చేసాము. ఇంతవరకు జరిగిన మహానాడుల్లో ప్రత్యేక విందులతో భోజనం పెడతామని మా చైర్మన్ గారు చింతకాయల అయ్యనపాత్ర గారు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో మరి అంబికా క్యాటరర్స్ మరి కిలారి శివాజీ గారు మరి అనేక శ్రమలు కోర్చి ఎవరికి వచ్చిన ప్రతి ఒక్క ఆహ్వానితుడికి కూడా అన్ని వసతులతో అన్ని రుచులతో మేము భోజనం పెట్టాం. ఈ 2 రోజులు కూడా అన్ని రుచులు కూడా అందరికీ అందాలి, అలాగే కూడా ప్రత్యేకమైన రుచులతో పెట్టాం. అంటే ఇక్కడ ఫేమస్ అయిన తాపేశ్వరం గాజా కానీ, మాడుగుల హల్వా కానీ, బెల్లం జున్ను కానీ, బెల్లం తాలికలు కానీ, అలాగే పూతరేకులు కానీ అన్నీ కూడా ఒక్కొక్క రోజు వివిధ రకాలైన వంటకాయలతో అందజేసాం. 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా అన్నపానీయాలు అందించడంలో వీళ్ళ కృషి మాత్రం మరువలేనిది. మరి ఏదైనా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తయారు చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ముగింపు దశకి చేరుకున్న మహానాడులో మరికొన్ని విందులను ఆరగించనున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.